హలో ఆల్. యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న మినీ పోతో స్టార్ట్ చేస్తున్నాను. ఈ క్లాత్ అనేది కస్టమర్కి డిజైన్ చేయగా మిగిలిన పీస్ అన్నమాట. సో దీంతో ఇప్పుడు నేను మనకు ట్రెండింగ్లో ఉన్న మినీ పోని రెడీ చేస్తున్నాను. ఇలా 6x8 ఇంచెస్లో మెజర్మెంట్లో క్లాత్ తీసేసుకొని కట్ చేశాను. క్లాత్ కొంచెం పలుచగా ఉంది కాబట్టి లైనింగ్ కూడా సేమ్ తీసుకున్నాను. దాన్ని ఫోల్డ్ చేశాక ఇలా మార్క్ పెట్టేసుకొని 1 ఇంచ్ అనేది ఇక్కడ నేను వదిలేసాను రివర్స్ తీయడానికి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలి. మీరు వీలైతే ఫ్యూజ్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు క్లాత్ పలుచగా ఉంది, ఫ్యూజ్ పేపర్ వైట్గా కనిపిస్తుంది కాబట్టి నేను సేమ్ లైనింగ్ యూజ్ చేశాను. ఇక్కడ కార్నర్స్ అన్ని నీట్గా ట్రిమ్ చేసుకొని రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసుకున్న తర్వాత మిడిల్ పాయింట్లో మార్క్ చేసుకొని దాన్ని థ్రెడ్తో టై చేయాలి, గట్టిగా ముడి వేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా ముడి వేసుకున్నాక 2/4 ఇంచెస్ మెజర్మెంట్తో ఇంకొక క్లాత్ తీసేసుకొని ఆ ముడి కనిపించకుండా ఈ క్లాత్తో కవర్ చేసేయాలి. మీరు కావాలనుకుంటే ఆ క్లాత్కి కుందన్స్ కానీ లేదంటే ఏదైనా ప్యాచెస్ కానీ వాడవచ్చు. నేనైతే ఇక్కడ ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే ఈ సీక్వెన్స్ క్లాతే చాలా షైనింగ్గా ఉంది. వీడియోల కంటే బయట చాలా షైనింగ్గా ఉంది. నాకైతే ఇలానే నచ్చింది కాబట్టి నేను ఇలానే తీసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్చింగ్ వేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకుంటే మీకు లుక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత నేను దీనికి అలిగేటర్ క్లిప్ అనేది మీడియం సైజు తీసుకొని దానికి సెట్ చేసేసాను. చూడండి ఇప్పుడు లుక్ ఎంత చాలా బాగుందో. మీరు కుందన్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యూజ్ పేపర్ కూడా స్టిఫ్నెస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసము లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.